జేసునాథుని దివ్య హృదయం పూజిత మాసము 5వ రోజు ధ్యానాంశం దివ్య హృదయము పాపమును ద్వేషించును పుణ్యములను నేర్పించును. యేసునాథుని దివ్య హృదయము మనపైన మన ఆత్మలపైన ఎనలేని ప్రేమను చూపుటే గాక పాపాత్ములను మన్నించి పాపమును ద్వేషించుచున్నారు. నరుని పాపము దేవుని బాధించును. నీ పాపములతో నీవు నన్ను బాధించితివి, నీ దోషములతో నన్ను విసిగించితివి. అయినను నేను నీకొరకే నీ పాపములను మన్నించుచున్నాను, నేను నీ తప్పిదములను జ్ఞప్తియందుంచుకొనను అంటున్నారు. యెషయా 4:3 అధ్యాయం వచనాలు 24-25 వరకు. అనేకమంది క్రైస్తవులు యేసునాథుని దివ్య హృదయముపైన నిజమైన ప్రేమ లేకుండుట వలన సర్వేశ్వరునికి కలిగించిన నిందావమానముల మూల్యమును గుర్తించలేకపోతున్నారు. పాపము యొక్క మాలిన్యమును మరచిపోవుచున్నారు. పాపపు పనులును దుష్కార్యములు చేయువారు తమకు తామే కీడు తెచ్చుకొనుచున్నారు. తోబీతు గ్రంథం 12 అధ్యాయం వచనాలు 10. అందువలన ఎవరి పాపములకు వారే బాధ్యులగుదురు, వారి పుణ్యము వారిని మాత్రమే కాపాడును. యెహెజ్కేలు 14 అధ్యాయం వచనాలు 20. ధర్మశాస్త్రము ఆధ్యాత్మికమైనదని మనము ఎరుగుదుము, కాని మనము పాపమునకు బానిసగా అమ్మబడిన భౌతిక జీవులము. పాపమనునది లోకములో సకల కీడులలో మహాకీడైనది. మీ పాపములు మీకును దేవునికిని మధ్య అడ్డముగా నున్నవి. మీ దోషముల వలన అతడు ముఖమును మరుగుచేసుకొని మీ వేడుకోలును ఆలింపకున్నాడు. యెషయా 59 అధ్యాయం వచనాలు 2. పాపము వలన దేవ ఇష్టప్రసాదమును కోల్పోయి ఆధ్యాత్మిక చావుకులోనై నిత్య నరకాగ్నికి పాలవుతాము. ఈ విషయమును గురించి పునీత అగుస్తీనుగారు చెప్పునదేమనగా, చావైనా పాపము కట్టుకొనువారు తమ ఆత్మను పిశాచికి అమ్మివేసి దానికి బానిసలగుదురు. ఈ లోకపు సుఖ సౌఖ్యాలకు అలవాటుపడి పరలోకాన్ని మరిచిపోతున్నారు. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము నరులకు పాప విమోచనను ప్రసాదించుటకై యేసునాథుడు శిలువపై రక్తాన్ని కార్చి ప్రాణాన్ని ఫనంగా పెట్టి మరణించాడు. మన ఆత్మలను రక్షించుటకై మన పాప భారమంతటిని తనమీద మోపుకొని ఘోరాతి ఘోరముగా అసువులు బాసాడు. ఎందుకు? ఆయన ప్రేమతత్వ స్వరూపి, కోమల హృదయుడు, అరుణామయుడు గనుక. పాపాత్ములపైన ఆయనకుగల ప్రేమయే కారణం. ఈ విషయము ప్రతి ఒక్కరూ తెలుసుకొని యేసునాథుని దివ్య హృదయమునకు ఎలాంటి బాధను కలిగించకుండా పుణ్యక్రియలను చేస్తూ ప్రభువు దీవెనలను పొందుటకు ప్రయాసపడవలెను. మనుష్యులు సుఖంగా బ్రతకడానికి అవసరమైన సమస్త సదుపాయములను కలిగించేది ఆ భగవంతుడే. కాని ఆ సంగతి ఎందరికి గుర్తుంటుంది? తమ తెలివితేటలు, శక్తి సామర్థ్యాల వల్ల సమస్తం సమకూరుతున్నాయని భ్రమించి మానవులు మురిసిపోతారే గాని పరమాత్ముని స్మరింపరు. తమ శరీరమునకు వచ్చిన వ్యాధులను నివారించుకొనుటకు నానా ప్రయత్నాలు చేసి డాక్టర్ల దగ్గరకు వెళ్లి మందులు తింటారు. మరి ఆత్మ అనారోగ్యముగా ఉన్నప్పుడు అల్ప కష్టమైనను అనుభవించుటకు ఇష్టపడరు. ఆత్మజ్ఞాన వైద్యులైన గురువుల యొద్దకు పోకుండా అనేక నెలలు జ్ఞానాంధకారమునందు జీవించుదురు. పాప సంకీర్తనము చేయరు. ఇటువంటి ఆత్మలు తిరు హృదయమునకు అసహ్యకరముగా బాధను కలిగించును. కనుక అంతరంగములోని ఆశాపాసములతో పోరాడి పాప క్రియలకు స్వస్తి చెప్పి పాప సంకీర్తనము చేయుట ఆవశ్యకము. అయినాగూడా తన శత్రువైన పిశాచి మనం తలంచని సమయములో మనలను శోధించి చెరుచుటకు ప్రయత్నించును. ఆ సమయములలో యేసునాథుడు పునీత మార్గరేటమ్మగారికి చెప్పిన మాటలను తలంచండి. పిశాచి నిన్ను శోధించునప్పుడు వెంటనే నా హృదయము తట్టు నీ కన్నులనెత్తి, తిరు హృదయమా, మీరు నా ఆదరువుగా నుండండి, నేను మీకెల్లప్పుడూ సొంతముగానుండ ఆశించుచున్నాను, నేను మీ సొంతమని భావించుకుని కాపాడండి అని చెప్పుము. మరొక సమయములో యేసునాథుడు ఆ పునీతురాలకు చెప్పినదేమనా, ఏనాటికి అధైర్యపడకూడదు, తప్పిదములు నీ బలహీనత వల్ల జరుగును, ధైర్యము వహింపుము. నా తీరు హృదయమును తలంచి దివ్య వరప్రసాదముల కొరకు ప్రార్థించుకూడా పుట్టుకతోనే పునీతులుగా పుట్టలేదు. అందరూ బలహీనముగల శరీరముతోనే ఎవరూ పుట్టారు. అయినను దుర్గుణములను ఎదుర్కొని పోరాడి కడకు పావనులైనారు. కావున నీవును వారివలె కడవరకు పోరాడి
నిత్య మహిమ కిరీటమును సంపాదించుకొనుము. చెకూరు సహృదయమునందు ప్రేమనుంచి ప్రార్థించిన ఎడల కోరిందల్లా నీకు సులభముగా చేకూరును. అద్భుత సంఘటన. యాస్టరిస్కొక గ్రామములో దుష్టబుద్ధిగల క్రైస్తవుడు ఒకడుండెను. అతని ప్రవర్తన చాలా దుర్మాతృకగా ఉండెను. వాని చుట్టూనున్న స్నేహితులు ఎన్నెన్నో మంచి మాటలు చెప్పి అతని మనస్సు మార్చ ప్రయత్నించారు. కాని అతను మారలేదు. అంతేకాదు వారిని ఎగతాళి చేసి, ఓహో, నేను మూర్ఖుడనని మీరు అనుకుంటున్నారా? తెలివి తక్కువ వాడిననుకుంటున్నారా? కానే కాదు, నేను మరణించేదానికి కొన్ని ఘడియల ముందు మనస్తాపపడతాలే. ఇప్పుడు తొందరెందుకు? బ్రతికినన్నాళ్లు ఈ లోకములో సుఖ సౌఖ్య భోగాలతో హాయిగా బ్రతుకుతాను. ఆ పిమ్మట మరులోకాన్ని గురించి ఆలోచిస్తా. మోక్ష భాగ్యము కోసం మంచి పాప సంకీర్తనము చేసి మరణిస్తా అని బహుచాతుర్యముతో చెప్పుకొనెడివాడు. కాని ఆయన అనుకున్నట్లు అది జరుగలేదు. ఒకనాడు ఆ దుర్మార్గుడు అన్నము తింటూ అకస్మాత్తుగా క్రిందపడి తలపగిలి వెంటనే చనిపోయాడు. ఆ మూర్ఖునివలె మనము ప్రవర్తించకూడదు. మరణం ఏ ఘడియలో వచ్చునో మనకు తెలియదు. కావున మన పాపములను మంచి పాప సంకీర్తనము ద్వారా పరిహరించుకొని పశ్చాత్తాపము చెంది మరణానికి సదా సిద్ధముగా ఉందాం. యేసునాథుని కరోనా దివ్య హృదయానికి కొంచెమైనా కలత కలిగించకుండా ఉండునట్లు మంచి ప్రతిజ్ఞ తీసుకొందాం. ఫ్రాన్స్ దేశములో భక్తిగల ఒక మహారాణి ఉండేది. ఆమె తన కుమారునికి చెప్పిన అమూల్యమైన సలహాను పుణ్యాత్ములైన తల్లులందరూ తమ బిడ్డలకు చెప్పుకొనవలెను. ప్రియ కుమారా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు బాగా తెలుసు. నీవు ఒక్క చావైన పాపముచేత యేసు దివ్య హృదయమును నొప్పించుట నేను చూచుట కంటే నీవు చచ్చుటను నేను చూచుట నాకు చాలా సంతోషము అని. తన ప్రియతమ తల్లి నోటినుండి వచ్చిన ఈ మాటలు రాకుమారుని రాతలే మార్చివేశాయి. పూర్తిగా మారిపోయి ఒక గొప్ప పునీతుడైనాడు. ఆయన పేరు జ్ఞానప్రకాశం. ఈ పునీత జ్ఞానప్రకాశం రాజు ఫ్రాన్స్ దేశమును అనేక సంవత్సరములు పరిపాలించాడు. తన అంత్య ఘడియలలో తన తల్లి చెప్పిన అవే మాటలను తన ముద్దుల కుమారునికి చెప్పి వాని హృదయాంతరంగంలో ముద్రించి మరణించాడు. కుమారా, నీవు మహాకఠోరమైన బాధలు అనుభవించవలసి వచ్చినను. చావైన పాపం మాత్రం కట్టుకొనకుండా యేసు దివ్య హృదయానికి సంతోషం రప్పించు అని కడపటి సలహానిచ్చెను. పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం. యేసునాథుని దివ్య హృదయము మెచ్చుకొనులాగు నా తలంపులు, క్రియలు పూర్తి జీవితమును మలచుకొందును. సుకృత జపము. యేసునాథుని యొక్క మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును అధికమధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి, బలపరచి, బాగుచేసి, మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను, జీవముగను ఉండి, మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక. ఆమెన్. యేసునాథుని దివ్యహృదయ విడుదల ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పెద్దైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన సుదృఢ సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య ప్రతి యొక్క సుదృఢ యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మిగిలిన ఐక్యమిచ్చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మట్టుపిల్లని ప్రతాపము గల యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్ష ద్వారమునైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రేమాగ్నిచే మండుడు మంటైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండి యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల హృదయములకు రాజును
మధ్యస్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వివేకముల చేనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగియుండు జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. దైవత్వం సంపూర్ణంగా వాసము చేయు జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ పితకు మిగిల ప్రియమైన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందినట్లుగా చేసిన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఓర్పును మిగిలిన దయాళత్వము గల జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము ప్రార్థించే వారెల్లరూ పూర్ణముగా నొసగడు జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిందవమానములచే నింపబడిన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఈటచే పొడవబడిన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా జీవమును ఉత్తానమునైన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పితతో సమాధానమును ఐక్యమును కలుగు చేయు జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ యందు మరణించే వాళ్లకు నమ్మికైన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పునీతుల యొక్క ఆనందమైన జస్సు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా పాపలను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా ప్రార్థన వినను అవతరించండి స్వామి. మా హృదయమందు దీనతయును శాంతమును గల జేసువా, మా హృదయంలో మీ హృదయంకు ఒప్పి ఉండినట్లు చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియకుమారుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి. దేవరు వారు కనికరించి అడుగుకుని వారులకు మన్నింపు నొసగను అవతరించండి. దేవరు వారితోనూ స్పిరితు సాంక్తితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయు మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి. ఆమేన్. యేసునాథుని పరిశుద్ధ తిరు హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఆమేన్.